మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ కిషోర్. ఈ రోజు నేను మీ ముందుకు ఒక స్పెషల్ స్టోరీతో అయితే వచ్చానండి. ఆ స్టోరీ ఏంటంటే, మన కర్నూలులో నిరంతరం ట్రాఫిక్ సమస్యలను అయితే ఎదుర్కొంటాం. కర్నూలులో ట్రాఫిక్ జామ్ అయినప్పుడంతా మన నోట వచ్చే మొదటి మాట, అసలు పోలీసులు ఏం చేస్తున్నారు, మన కర్నూలులో పౌరులు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారో మీరు విజువల్స్ లో చూద్దరు. కానీ సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ కిషోర్. ఈ రోజు నేను మీ ముందుకు ఒక స్పెషల్ స్టోరీతో అయితే వచ్చానండి. ఆ స్టోరీ ఏంటంటే, మన కర్నూలులో నిరంతరం ట్రాఫిక్ సమస్యలను అయితే ఎదుర్కొంటాం. కర్నూలులో ట్రాఫిక్ జామ్ అయినప్పుడంతా, కర్నూలులోనే కాదు ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయినా మన నోట వచ్చే మొదటి మాట, అసలు పోలీసులు ఏం చేస్తున్నారు, అసలు వీళ్ళు డ్యూటీ చేస్తున్నారా, అసలు నిజంగా పోలీసులు డ్యూటీ చేస్తున్నారా లేదా అనేది మనం ట్రాఫిక్లోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ అంతకంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, పోలీసులు డ్యూటీ చేయడం కంటే మనం బాధ్యతగా వ్యవహరిస్తున్నాం అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలండి. మన నగరంలో పౌరులు ఎంతమంది బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారు, అసలు మనం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఈ ట్రాఫిక్ సమస్యలు అనేవి వస్తాయా? ఎందుకంటే మనము రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగాలంటే, అబ్బా రెడ్ సిగ్నల్ పడింది ఆగాలని అనుకుంటాం. అలాగే ఎల్లో లైట్ పడినప్పుడు స్లో చేయాల్సింది పోయి రేసు గురంలా దూసుకెళ్ళిపోతాం. అలాగే మనము నో పార్కింగ్ దగ్గర బండి ఆపేసి ఏమైనా అడిగితే 2 నిమిషాలు మాత్రమే వెళ్ళిపోతాం అని చెప్తాం. కానీ ఆ 2 నిమిషాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. కానీ దాన్ని మనం పట్టించుకోము. కానీ అదే ట్రాఫిక్ జామ్ అయినప్పుడు మనం ఏమంటామంటే, అరే ట్రాఫిక్ పోలీస్ అసలు డ్యూటీ చేయడం లేదు, అందుకే ట్రాఫిక్ ఇలా జామ్ అయిపోతుందని అంటాం. అసలు మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, మండు టెండలో కానీ ఇటువంటి టఫ్ సిచ్యువేషన్ లో కానీ ట్రాఫిక్ పొగ అంటే నిరంతరం ట్రాఫిక్ కాలుష్యంలో కూడా నిలబడుకొని కాళ్ళు నొప్పులు వస్తున్నా కూడా మనకు నిలబడికి దారి చూపిస్తుంటారు ట్రాఫిక్ పోలీసులు అయితే. అటువంటి పరిస్థితుల్లో మనం వారికి ఏ విధంగా సహకరిస్తున్నాం అనేది మనం ముందు తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సిటీలో హెల్మెట్ పెట్టుకోవాలనే రూల్ ఉంది. కానీ మనం ఏమంటాం, సిటీలో హెల్మెట్ ఏమవసరం అండి, హైవేలో వెళ్తున్నామా మనం ఏమని అనుకుంటాం. కానీ రీసెంట్గా చూసుకుంటే కర్నూలులో దాదాపు 2-3 మరణాలు అయితే సంభవించాయి. హెల్మెట్ లేకపోవడం వల్లనే జరిగాయని కూడా మన ట్రాఫిక్ సేవ గారు కూడా మనం వివరించడం జరిగింది. కానీ ట్రాఫిక్ పోలీసులు ఎక్కడైనా ట్రాఫిక్ హెల్మెట్ లేని చోట క్యాన్వాసింగ్ చేసి హెల్మెట్ లేని వాళ్ళని పట్టుకోవడానికి పోతే మాత్రం మనం సందులో తప్పించుకొని తిరుగుతుంటాం. అది మన బాధ్యతనా అండి? అసలు హెల్మెట్ పెట్టుకోకపోతే మన పోలీసులకు వచ్చే నష్టం ఏంటి? మన ప్రాణాల కోసం వాళ్ళెందుకు తిప్పలు పడాలి? అసలు పోలీసులు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ, రాంగ్ రూట్లో వెళ్తున్నప్పుడు కానీ మనల్ని ఎందుకు హెచ్చరించాలి? అంటే రాంగ్ రూట్లో వెళ్ళడం అనేది ఈ మధ్య పరిపాటిగా మారిపోయింది. ఎందుకంటే చిన్న డిస్టెన్స్ అని చెప్పేసి రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నారు. ఆపోజిట్ వెహికల్లో వచ్చి ఏదైనా వెహికల్ గుద్దితే మంచి ప్రాణాలు పోతే అప్పుడు ఎవరండి? ఒక కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. యాక్సిడెంట్ అయితే కేవలం ఒక పర్సన్ మాత్రమే చనిపోడండి, అతని కుటుంబం మొత్తం రోడ్డున పడిపోతుంది. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకుంటే బాధ్యతగా వ్యవహరిస్తారు పౌరులందరూ కూడా. అప్పుడు పోలీసులను తిట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఏదైనా వాళ్ళకి హక్కులు దొరకనప్పుడు స్ట్రైక్ చేసే పరిస్థితి ఉంది. కానీ ఏనాడు కూడా పోలీసు రోడ్ ఎక్కి స్ట్రైక్ చేసే పరిస్థితి లేదు. ఎప్పుడైనా మీరు చూసారా పోలీసులు స్ట్రైక్ చేయడం? కానీ అదే కాకుండా పండగ రోజుల్లో మనం అందరం కూర్చొని హాయిగా ఇంట్లో బిర్యానీ తింటుంటే వాళ్ళు మాత్రం ట్రాఫిక్లో నిలబడి ఎండలో మనకు దారి చూపిస్తూ ఉంటారు. అసలు వాళ్ళకి సెలవులు పండగలు అంటూ వాళ్ళకంటూ ఫ్యామిలీ ఉండదా అండి? వాళ్ళ ఫ్యామిలీ ఉండదా? వాళ్ళ ఫ్యామిలీని పక్కన పెట్టి మనమందరూ బాగుండాలని చెప్పి వాళ్ళు రూల్స్ పెడితే వాళ్ళని విలన్ లాగా చూపించడం, లైసెన్స్ కోసం బండిని ఆపితే ఆ బండి ఆపే ప్రక్రియను వాళ్ళు వీడియో తీసేసి సోషల్ మీడియాలో పోలీస్ దురుసుగా ప్రవేశం అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకొని వైరల్ చేసేయడము, ఇదే మనం బాధ్యత. కానీ ఇదే మన బాధ్యత? మనం పోలీసుల పట్ల ఇస్తున్న మర్యాద ఇదా? వాళ్ళు మన కోసం ఎంత కష్టపడుతుంటే మనం చేస్తున్న పనుల వల్ల వాళ్ళకి చెడ్డ పేరు వస్తూ ఉంది, అలాగే వస్తూనే ఉంది. అయినా కూడా వాళ్ళు మనకి రూల్స్ చెప్పి మనకి చక్కగా మన కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళు మనల్ని హెచ్చరిస్తున్నప్పటికీ కూడా మనం తప్పించుకొని తిరగడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే తల్లిదండ్రులు కూడా పోలీసులు ఎంత చెప్పినా కూడా మైనర్లకు వాహనాలు ఇస్తున్నారు. వాళ్ళు స్కూళ్ళకు కూడా బైకులు తీసుకొని వెళ్ళే పరిస్థితి ఉంది. వాళ్ళు స్కూల్కి బైక్ను ఒకరే వేసుకెళ్లకుండా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఎక్కించుకొని 3-4 4 రైడింగ్ వెళ్తున్నారు. అలా వెళ్ళడం వల్ల ఎంత ప్రమాదం అంటే, అలాగా వెళ్ళడం కాకుండా వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు యువరక్తం కాబట్టి వాళ్ళు చాలా స్పీడ్గా వెళ్తుంటారు ఆ బైక్ల మీద. ఎన్నిసార్లు పోలీసులు చెప్పినా కూడా మీకు అంటే మీకు కాకుండా మీ తల్లిదండ్రులకు జైలు శిక్ష పడుతుంది అని చెప్పినా కూడా మీరు అసలు తల్లిదండ్రులు పట్టించుకునే పరిస్థితి లేదు. అలాగే అదే కాకుండా చిన్న పిల్లల్ని స్కూల్ ఆటోలో పంపిస్తారు. ఆటోలలో దాదాపు 20-30 మంది పిల్లల్ని స్కూల్ ఆటోలో తీసుకెళ్తుంటారు. అది ఎంత ప్రమాదకరం. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారు, మన పిల్లలు స్కూల్కి వెళ్తారు లేదా అని చెప్తారు. కానీ ఏదైనా ప్రమాదం జరిగి, ఒక ఆటోకి ప్రమాదం జరిగి ఒక చిన్న పిల్లవానికి ఏదైనా జరిగినప్పుడు ప్రతి ఒక్కరు నిందించే డిపార్ట్మెంట్ ఏదంటే అది పోలీస్ డిపార్ట్మెంట్. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని చిన్న పిల్లల్ని ఆటోలో పంపించామని చెప్పిందా, లేక మీ మైనర్ బాల్యాలకు వాహనాలు ఇవ్వమని చెప్పిందా? మీరు ఆ వాహనాలకి ఇవ్వద్దని చెప్పినా కూడా మీరు పిల్లలకు వాహనాలు ఇవ్వడం, చిన్నపిల్లల్ని ఆటోలో పంపించడం
ఇలా చేయడం వల్ల మీరు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి గురి చేస్తారు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమి నష్టం ఏం లేదండి. తర్వాత ఆ పిల్లల్ని కోల్పోయిన తర్వాత మీరు బాధపడతారు, ఎందుకంటే మీకు పుత్రశోకం అనేది కానీ గర్భశోకం అనేది తల్లిదండ్రులకే ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతవరకున్నా ఇవి నివారించడానికే పోలీస్ డిపార్ట్మెంట్ శాయశక్తిగా ప్రయత్నం చేస్తుంది. కానీ మనం ఏమనుకుంటాం, పోలీసులను ఒక విలన్ గానే చిత్రీకరిస్తుంటాము. ఆటో డ్రైవర్లు కూడా చూసుకున్నట్టయితే ఆటోలలో ఒక్కొక్క అసలు ఆటో డ్రైవర్లు ఎవరు కూడా యూనిఫామ్ ధరించరు. అలాగే ఒక్కొక్క ఆటోలో పరిమితికి మించి ఆటోలలో ప్యాసింజర్లు నింపుకొని పోతున్నారు. అంటే ట్రాఫిక్ డ్రైవర్కి ఇరుపక్కల కూడా కూర్చొని ఉంటారు. కానీ అటువంటి పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం నిందించేది ఆటో వాళ్ళని ఎవరు నిందించారు? ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అసలు పోలీసులు పట్టించుకుంటే కదా. ఆటోలో ఇంతమంది వెళ్తున్నప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ గా పోలీసులు లేరంటారు. అంటే రెస్పాన్సిబిలిటీ మనమా? ఆటోలో ఎక్కుతుంది మనమా? అసలు ఆటోలో అంతమంది ఉన్నప్పుడు మనం ఎక్కాల్సిన పరిస్థితి ఏంటి? అది అవసరం ఏముంది మనకు? అంత అవసరం ఉన్నప్పుడు మనము ఒక స్పెషల్ అంటే మనమే సపరేట్గా ఒక ఆటో తీసుకొని వెళ్ళాలి, లేదంటే మనమే మన వెహికల్లో మనం వెళ్ళడం జరగాలి. లేదంటే ఇప్పుడు ఆటో డ్రైవర్లు కూడా చూసుకుంటే ఆటోలో చాలా మంది మైనర్ డ్రైవర్లు ఉన్నారు. మైనర్ డ్రైవింగ్ చేస్తూ కాలేజీ దగ్గర కానీ ఈవ్ టీజింగ్ కలపడం కానీ, అలాగే రాంగ్ రూట్లలో విచ్చలవిడి వెళ్ళడం కానీ, వాళ్ళు ఆటోల్లో స్టంట్స్ చేయడం కానీ, ఆటోలలో డెక్కులు పెట్టుకోవడం కానీ, వాళ్ళు చేసే విన్యాసాలన్నీ కూడా ఎంతమంది అని అంటే ప్రతి మనిషికి ఒక పోలీస్ ఉన్నా కూడా సరిపోరండి, అంతగా కర్నూలులో చెలరేగిపోతున్నారు. కాబట్టి మనం బాధ్యతగా ఉంటేనే ట్రాఫిక్ సమస్యలు నెరవేరుతాయి. మనం ఏమనుకుంటామంటే మన చాలా మంది అంటుంటారు, బట్ మన ఇండియాలోనే ట్రాఫిక్ ఎంత అండి, అసలు అదే ఫారిన్ కంట్రీస్ లో ట్రాఫిక్ ఎంత బాగా ఉంటుంది, అసలు ట్రాఫిక్ మెయింటెన్స్ అనేది ఎంత డీసెంట్గా ఉంటుంది. అంటే అక్కడ కూడా మనుషులే కదండి ఉండేది, అక్కడ పోలీసులు ఉంటారు. కానీ రూల్స్ పాటించడంలో అక్కడ పౌరులు ఎంత బాధ్యతగా వ్యవహరిస్తారంటే అంత బాధ్యతగా వ్యవహరిస్తారు. కానీ మనం మాత్రం రూల్ పెట్టినప్పుడు పోలీసులను విలన్గా చూస్తాం. అసలు ఆ రూల్ పాటించాం అది పక్కన వాళ్ళు పాటించినప్పుడు మనం ఎత్తి చూపిస్తాం. కానీ మన దాకా వచ్చేదాకా అరే ఇంతనే కదా రాంగ్ రూట్ వెళ్దాం, ఇంతనే. సెల్ ఫోన్ కూడా అండి, సెల్ ఫోన్ వచ్చినప్పుడు పక్కకి నిలబడి ఆపుకొని మాట్లాడొచ్చు. కానీ సెల్ ఫోన్ ఇలాగే పెట్టుకొని బటన్ పంపి రోడ్ వెంబడి అలాగే అంటే ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళడం వల్ల పక్క వాళ్ళకి ఇబ్బంది, మీకు ఇబ్బంది. అటుపక్క నుంచి వచ్చే వాహనమే గుర్తించలేక పొరపాటున ఒక్క క్షణం ప్రమాదం జరగడానికి ఒక్క క్షణం చాలు. ఒక్క క్షణంలో మీ ప్రాణాలు అయితే గాల్లో కలిసిపోతాయండి. ఆ ఇంత చిన్న తప్పిదాలని మీరు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పోలీసులు పట్టుకున్నా మీరు తప్పించుకొని తిరగడం కానీ, ట్రిపుల్ రైడింగ్ తప్పించుకొని తిరగడం, ఇలా అన్నీ చేయడం వల్ల అది పోలీసులకి ఎటువంటి ఫరక్ పడదండి. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. మనం బాధ్యతగా ఉంటేనే మనకు ట్రాఫిక్ అనేది క్లియర్ అవుతుంది. దానివల్ల మనం చుట్టుపక్కల మనం ట్రాఫిక్లో మనం సమస్యలు సృష్టించకుంటే పక్క వాళ్ళకు కూడా ట్రాఫిక్ సమస్య రాదు. కాబట్టి ఎవరిది వాళ్ళు ప్రత్యేకంగా ఇది మన దేశం, ఇది మన ఊరు అని చెప్పుకొని మనమే సొంతంగా మన బాధ్యత అని తీసుకొని మనం హెల్మెట్ ధరించడం కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకపోవడం కానీ, ఇలాంటివన్నీ చేస్తే ట్రాఫిక్ సమస్యలు తీరిపోతాయండి. ఇప్పుడు మన కర్నూలులో పౌరులు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారో మీకు ప్రత్యేకంగా విజువల్స్ లో చూపిస్తాను. ప్రస్తుతం మనం మెడికల్ కాలేజ్ ఆపోజిట్ లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు వాహనాలు అయితే ఇక్కడ నిరంతరం కూడా ఆపోజిట్ లో వస్తూనే ఉంటాయి. మీరు చూడొచ్చు విజువల్స్ లో వెనక పక్క నుంచి ఒక ఆటో అయితే వస్తుంది. ఎదురుగా వెహికల్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందో మీరు చూడొచ్చు. ఇప్పుడు ఆ విజువల్ అక్కడ చూపించి చూడండి, ట్రాఫిక్ ఎలా అస్తవ్యస్తంగా మారిపోతుందో. ఆపోజిట్ రూట్ లో వెహికల్స్ రావడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయంటే మనం ఆపోజిట్ రూట్ లో వెహికల్స్ అయితే ఈజీగా నడుపుతాం. కానీ నిందనైతే ట్రాఫిక్ పోలీసుల మీద వేసేస్తున్నాం. ఈ ఏరియా అయితే చూడొచ్చు మెడికల్ కాలేజ్ ఆపోజిట్ లో మొత్తం ఈ ఫుట్పాత్ ఎదురుగా అయితే పార్కింగ్ చూడండి మీరు విజువల్స్ లో. ఫుట్పాత్ అనేది వాళ్ళకి అంటే షాప్ వాళ్ళకి పార్కింగ్ లేకపోవడంతో ఫుట్పాత్ ముందర పార్కింగ్ మొత్తం లైన్ గా చూడండి. రోడ్డుకి సగం వరకు ఈ రోడ్ ఎంత వెడల్పున్నా కూడా ఇక్కడ నుంచి హాస్పిటల్ వరకు మీకు చూపిస్తాను. మొత్తం రోడ్ మీద వెహికల్స్ అయితే పార్కింగ్ చేస్తుంటారు. ఇదైతే నో పార్కింగ్ జోన్ అనమాట. ఇక్కడ పార్కింగ్ చేయకూడదు రోడ్ మీద. కానీ షాప్కి రావాల్సినప్పుడు వాళ్ళకి షాప్ ముందర ఫుట్పాత్ అనేది అడ్డం ఉండడం వల్ల వాళ్ళు రోడ్ మీదే వెహికల్స్ పార్క్ చేసి వెళ్ళిపోతారు. ఆ ఫుట్పాత్ అనేది నిరుపయోగపడి ఉంది. కానీ జనాలకైతే ఏ విధంగా ఉపయోగం లేకపోయినా కూడా అది ఆ ఫుట్పాత్ తొలగిస్తే కనీసం షాప్ వాళ్ళకి పార్కింగ్ అయినా పనికి వస్తుంది. కానీ అది చేయరు. మన వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ పార్కింగ్ లేదు కాబట్టి అది గవర్నమెంట్ తప్పు కింద లెక్కేసుకొని మన బాధ్యత రహితంగా ఎక్కడ పడితే అక్కడ బండ్లు అయితే పార్కింగ్ చేసేస్తారు. దాని నింద పోలీసుల మీద అయితే వేసేస్తారు. మనం ప్రస్తుతం గాయత్రి సర్కిల్ వద్ద వెళ్తున్నాం. ఇక్కడ కూడా చూడొచ్చు నిరంతరం ఇక్కడ రాంగ్ రూట్ లో అయితే వెహికల్స్ వస్తూనే ఉంటాయి. ఆపోజిట్ వెహికల్ లో చూడొచ్చు మీరు ఎంత ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ రోడ్ అయితే చాలా విశాలంగానే కనపడుతుంది. కానీ ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు నిరంతరం కారణం ఏమంటే ప్రజలు బాధ్యత రహితంగా ఇక్కడ నిరంతరం వన్ వేలో వస్తూనే ఉంటారు. వన్ వేలో ఆపోజిట్ రోడ్ లో చూడొచ్చు మీరు కంటిన్యూగా వెహికల్స్ అయితే వస్తూనే ఉంటాయి. మొత్తం కూడా గాయత్రి స్టేట్ దగ్గర నుంచి కరెక్ట్ గా దేవనగర్ వరకు కూడా ఆపోజిట్ రోడ్ లోనే వెళ్తూనే ఉంటారు. చూడొచ్చు మీరు కంటిన్యూగా వెహికల్స్ అయితే రాంగ్ రూట్ లో ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తూనే ఉన్నారు. దీనికి బాధ్యత ఎవరండి? ఇంత పెద్ద రోడ్డు పెట్టుకొని కూడా రాంగ్ రూట్ లో వెహికల్స్ నడపకూడదని చెప్తున్నా కూడా పోలీసులు అసలు కొంచెం కూడా నిబంధనలు పాటించకుండా కంటిన్యూస్ గా ఈ రూట్ లో అయితే రాంగ్ రూట్ అయితే వస్తూనే ఉంటారు. ఒకవేళ పొరపాటున అటు పక్క నుంచి ఏదైనా హెవీ వెహికల్ వచ్చి తగిలితే మంచి ప్రాణం పోతే మాత్రం ఖచ్చితంగా నిందించే డిపార్ట్మెంట్ ఏదంటే అది పోలీస్ డిపార్ట్మెంట్.
హాస్పిటల్ దగ్గర ఉన్నాం మనం. ఈ రెడ్ సిగ్నల్ అయితే పడింది. రెడ్ సిగ్నల్ పడినా కూడా ఈ ట్రాఫిక్ అయితే ఆగకుండా వెళ్తుంది. ఇంతకు ముందు ఇక్కడ 5 నిమిషాల కింద పోలీస్ ఉండేవాడు, ట్రాఫిక్ పోలీస్ ఉన్నప్పుడు మాత్రం వీళ్ళు నిలబడ్డారు. సిగ్నల్ అయితే పడింది హాస్పిటల్ దగ్గర, కానీ బస్సులు అయితే అలాగే వెళ్ళిపోతున్నాయి. బస్సులు ట్రాఫిక్ చూడొచ్చు మీరు. అసలు సిగ్నల్ పడినా కూడా ఏ ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ పాటించకుండా సిగ్నల్ జంపింగ్ అయితే చేస్తారు. చూడండి, ప్రతి వెహికల్ అయితే సిగ్నల్ రెడ్ సిగ్నల్ అనేది వెళ్ళిపోతుంది. ఇంతకుముందు ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ నిలబడి నియంత్రణ చేశారు. అంతవరకు అయితే వీళ్ళు పోలీసు ఉన్నంత వరకు మాత్రమే ట్రాఫిక్ రూల్స్ పాటించారు. ఒక్కసారి ట్రాఫిక్ పోలీస్ అయితే ఇక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోగానే వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నట్టు సిగ్నల్ రెడ్ సిగ్నల్ పడినాక మూవ్ అయినారు. ఇప్పుడు కొద్దిగా చూడండి, ఆపోజిట్ వెహికల్ కూడా అక్కడ ఆల్రెడీ సిగ్నల్ పడింది, కానీ వాళ్ళు ఆగే పరిస్థితులు అయితే లేరు. చూశారు కదండి, మన కర్నూలు ప్రజలు ట్రాఫిక్ రూల్స్ ఎంత చక్కగా పాటిస్తున్నారు. అందరూ హెల్మెట్ పెట్టుకున్నారు, అందరూ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయట్లేదు, ఎవరు రాంగ్ రూట్ వెళ్ళట్లేదు, అసలు ఎవరు ట్రిపుల్ రైడింగ్ చేయట్లేదు. అసలు ఆటో వాళ్ళు కూడా చక్కగా వాళ్ళ రూట్లలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అందరూ చాలా బాధ్యతగా నిర్వహిస్తారు. ఇక్కడ బాధ్యత నిర్వహించేది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే కదా. బాధ్యతగా నిర్వహించేది రెస్పాన్సిబిలిటీ లేదు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే. మీరు ఇప్పుడు చూసిందంతా కేవలం ఒక శాంపిల్ మాత్రమే. ఇది ఇలా తీసుకుంటూ పోతే ట్రాఫిక్ ఒక రుతురాగాలు సీరియల్ సరిపోదు, ఒక వెబ్ సిరీస్ కూడా సరిపోదు. అన్ని చిత్రాలు అయితే ట్రాఫిక్ లో చూడొచ్చు. ఏ ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ అయితే పాటించడం లేదు. పాటించకపోవడంతో ఎన్నో అనర్థాలకు, ఎన్నో ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతాయి. దీని మీద మనము ట్రాఫిక్ సమస్యలకు కారణం పోలీసుల మీద నింద వేయడం ఎంతవరకు సమంజసం? మీరు చూసిన వరకు ఈ కొద్ది మేరలోనే మీరు చూసిండొచ్చు. అసలు ఎవరు కూడా బాధ్యత వహించి ఎవరు కూడా హెల్మెట్ ధరించలేదు. కనీసం సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది చేయడం తప్పని తెలిసి పక్కకు నిలబడి కనీసం వాహనం పక్కకు నిలబడి కూడా మాట్లాడుకోవాలన్న సెన్స్ లేదు. రాంగ్ రూట్ లో ఎలా అంటే అలా వస్తున్నారు. పార్కింగ్ ఎక్కడ పడితే అక్కడ చేశారు. మనం చూస్తున్నాం, రోడ్ సైడ్ హోటల్స్ అయితే ఫుట్పాత్ ని ఆక్రమించుకొని వాళ్ళు పెట్టేసుకున్నారు. మనం ఏమనంటే పోలీసులు వాళ్ళ చిన్న హోటల్ మీద జులుం చూపిస్తున్నారు అంటారు. వాళ్ళు అక్కడ పెట్టడం వల్ల రోడ్ల మీద ఎటువంటి పార్కింగ్ చేసిన వాళ్ళు, తినడానికి వచ్చిన వాళ్ళు రోడ్డుకి అడ్డంగా పార్కింగ్ చేసేసి రోడ్డుకి అంతా ట్రాఫిక్ ఇబ్బంది కలిగేస్తున్నారు. కానీ దీనంతటికి కూడా ప్రధానంగా మనం పోలీసులను టార్గెట్ చేస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ అని ఎంతమంది పోలీసులు ఉంటే ఈ ట్రాఫిక్ ని నియంత్రించారో మీరే చెప్పండి. ఎందుకంటే ఇంతసేపు మీరు చూశారు, కానీ కనీసం పోలీసు ఉన్నంత వరకు కొంచెమైనా ట్రాఫిక్ రూల్స్ పాటించారు. కానీ పోలీసు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ట్రాఫిక్ రూల్స్ అయితే యథావిధిగా జంప్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు తప్పు ఎవరిదని మీరు అంటారు. కంక్లూజన్ గా బాధ్యతగా మనం ప్రవర్తిస్తే మనం బాగుంటే సమాజం బాగుంటుంది. అంటే వ్యక్తిగత బాధ్యతనే సామాజిక బాధ్యతగా స్వీకరించి మనం అందరం బాధ్యతగా వెంటనే సుమన్ టీవీ తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాను. నేను కూడా బాధ్యత పౌరుగా హెల్మెట్ ధరించే మొత్తం కర్నూలు కూడా తిరుగుతాను. కాబట్టి నేను రూల్స్ పాటించకుండా రూల్స్ మాట్లాడని చెప్పే అధికారం మాకైతే లేదు. కాబట్టి సుమన్ టీవీ తరఫున మేము ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కోరేది ఏమంటే, దయచేసి ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల అది కేవలం మీ పక్కనున్న వారికే కాదు, మీ కుటుంబానికి కూడా శ్రేయస్కరం. ఎందుకంటే ఒక యాక్సిడెంట్లో ఒక మనిషి చనిపోవడం కాదు, ఒక కుటుంబం రోడ్డున పడిపోతుందండి. దయచేసి అంటే యాక్సిడెంట్ అయితే ప్రాణమే పోలేదండి, మీ కాలు చేతులు విరిగినా కూడా మీరు అంగవైకల్యంతో జీవితాంతం బ్రతకాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఎవరి వారు బాధ్యతగా వివరించి ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిగా మనవి చేసుకుంటాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనండి సుమన్ టీవీ. కెమెరా పర్సన్ వికాస్తో కిషోర్, సుమన్ టీవీ కర్నూలు.